Serial number 23, question number 1490, Minister for Scheduled Caste Development. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు 2.5 సంవత్సరాల లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓఆర్సీసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ అండ్ మైనార్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి సుమారు 4,340 మంది విద్యార్థులకు సుమారు 607.49 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అధ్యక్ష, రెండవ ప్రశ్న సుమారు 520 మంది విద్యార్థులు ఇప్పటివరకు పెండింగ్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష, ఇంకా మంజూరు చేయాల్సినటువంటి విద్యార్థులు అధ్యక్ష. మూడో ప్రశ్న అధ్యక్ష, సుమారు దానికి సంబంధించిన డబ్బు 53.26 కోట్ల రూపాయలు అతి త్వరలో కేటాయిస్తున్న విషయాన్ని కూడా సభ్యులకు మనవి చేస్తూ అధ్యక్ష. నాలుగో ప్రశ్న అధ్యక్ష, లాస్ట్ డేటు మార్చి 31 తారీఖు లాస్ట్ డేట్ ఉన్న విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓఆర్సీ విషయాన్ని నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా విదేశీ ఉపకార వేతనాలకు సంబంధించి ఇది పేదవాళ్ళని ముఖ్యంగా ఎస్సీ వర్గానికి సంబంధించి ఆదుకునేటువంటి ఒక మంచి పథకం. దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. ప్రాధాన్యత కూడా అదర్ సెక్టార్స్లో ఎలా రిజర్వేషన్స్ ఇస్తామో ఈ ఉపకార వేతనాలు మంజూరీలో కూడా ఎస్సీ ఎస్టీ వారి వారి రిజర్వేషన్ పర్సంటేజ్కి అనుగుణంగా ఈ అవకాశం ఉపకార వేతనాలు మంజూరు చేస్తే వారు విదేశాల్లో చదువులు సంపూర్ణంగా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన దానిపైన స్పష్టమైనటువంటి ఒక విధానాన్ని ప్రభుత్వం చేపట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గత అనేక సంవత్సరాల నుంచి ఈ బడ్జెట్లో జరిపేటువంటి కేటాయింపుల్లో ఖర్చు తక్కువ చేస్తున్నారు. ఎస్సీ పేరుకి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని దాన్ని పకడ్బందీగా 100% అమలు చేయాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీము దీన్ని అమలు చేస్తే ఆయా వర్గాలకి చాలా ఉపయోగంగా ఉంటుందని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఎస్సీకి సంబంధించిన 9 శాఖలలో ఇప్పటి వరకు ₹1 కూడా ఖర్చు చేయలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రియల్ పాలసీలో 2018 నుండి ఇప్పటి వరకు కూడా సబ్సిడీ రుణాలు విడుదల చేయలేదు. అలాగే ఎస్సీలకు సంబంధించి వారికి కేటాయించినటువంటి అసైన్డ్ భూమిని కూడా వారి కింద లేకుండా పలు రూపాల్లో ఆ భూమిని వేరువేరు మార్గాలు పట్టిస్తూ ఉన్నారు. అది నేను బడ్జెట్లో మాట్లాడేటప్పుడు లోతు చాలా విషయాలు ఉన్నాయి, అప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా కోనేరు రంగారావు గారి సిఫార్సుని అమలు చేయటం అనేది అప్పుడు ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారి కాలంలో కోనేరు రంగారావు గారి కమిటీని వేయటం జరిగింది. ఆ సిఫార్సులను కూడా అమలు చేయట్లేదు. దానిపై కూడా ఆ సిఫార్సుని అమలు చేస్తారన్నారా లేకపోతే దాన్ని ప్రక్కన పెట్టారా మంత్రి గారు చెప్పాలని కోరుతున్నాను. అదేవిధంగా మాదిగ వర్గాల కోసం వేరువేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఎటువంటి విధి విధానాలు కూడా లేవు. దానిపైన కూడా మంత్రి గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇంతకుముందు లిట్కో ఉండేది ఎస్సీ ఎస్టీల కొరకు, అది ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు. మరలా దాన్ని ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా చెప్పాలి. అలాగే ఎస్సీ పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్స్ మెరుగుదల కోసం ఏమి చర్యలు తీసుకుంటున్నారు దానిపైన కూడా ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే మీరు అధ్యయనం చేసి మాకు సమాధానం ఇస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు కూడా ఎస్సీ పిల్లల హాస్టల్స్లో ఆ పిల్లలు మనం చూసినా వారి ముఖాల్లో అటువంటి ఆనందం కనపడదు, ఆ తేజస్సు ఆ గ్రేస్ ఉండదు. అంటే పౌష్టికాహార లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. పారిశుద్ధ్యంగా కూడా సరిగా ఉండదు. ఎస్సీ హాస్టల్స్ ఎస్టీ హాస్టల్స్ అలాగే మురికివాడలు వీటన్నిటిలో కూడా. అందువలన ఇవన్నీ కూడా
ఆలోచన చేయవలసిందిగా కోరుతూ అల్టిమేట్గా ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత క్రమంలో అందరితో పాటు కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఇళ్ళు ప్రత్యేకమైనటువంటి కోటాగా ఇవ్వాల్సిన అవసరం లేకపోతే జనరల్గా చూస్తే చాలామందికి అందులో మిస్ అవుతూ ఉంది. మొన్న ఇచ్చిన పద్ధతుల్లో చూస్తే అది ఒకటి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ అల్టిమేట్గా ఆరోగ్యం విద్య ఈ రెండిటిపైన ఎస్సీ ఇళ్ళు వీటిపైన ఎస్సీ ఎస్టీ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రత్యేకించి ఈ క్వశ్చన్కి సంబంధించి విదేశీ ఉపకార వేతనాలలో వాళ్ళకి ఒక రిజర్వేషన్ ప్రాతిపదికన అందరికంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నాకు తెలిసి 1-2 కూడా ఈ 2.5 ఏళ్ల కాలంలో ఇచ్చినట్లేరు. వాటిపైన మంత్రి గారిని సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.